2024వ సంవత్సరం శనివారం దినమున 4184 రోజు దేవుడు మనందరినీ రేయనక పగలనక ఆపదలలో, కష్టాలలో, బాధలలో, ప్రమాదాల నుంచి, సాతాను శోధనల నుంచి కాచి కాపాడిన దేవునికి వేలాది స్తోత్రాలు. ఈ దినం జూమ్ మీటింగ్ చేరి వచ్చిన పెద్దలకు మరియు దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, సహోదరులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. జూమ్ మీటింగ్ ను ప్రారంభించుకుందాం. ప్రారంభించుకునే ముందుగా ప్రారంభ ప్రార్థన మధ్యన ఉంటున్న దేవుని సేవకులు మరేదాసన్న ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. మరేదాసన్న వందనాలన్నా. అన్నా వందనాలన్నా. అన్నా వందనాలు. దయగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు, విడువక మా ఎడల శాశ్వతమైన కృపను మా పట్ల కనపరుస్తున్నందుకు ప్రభు స్తోత్రాలు. నీ దయచేత, నీ కృప చేత మమ్మల్ని ఇంతవరకు నాయన సజీవ లెక్కలుంచిన దాన కొరకై స్తోత్రం. మా జీవితంలో ప్రభు మరొక ఉదయకాలము ప్రవేశం మాకిచ్చి తండ్రి, నిన్ను నీ పాదాలు పెట్టుకుని స్తుతించే గొప్ప ధన్యత మాకిచ్చినందుకు ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నాయన, ఉదయకాలపు వేళ మరి కొన్ని ఏండ్లుగా అయ్యా మరి జూమ్ ద్వారా ప్రభువా మరి మీరు జరిగిస్తున్న కాన్ఫరెన్స్ ని బట్టి స్తోత్రాలు. మీ దాసులు బర్నబాసాలను బట్టి, ఇంకా అక్కడ నడిపిస్తున్న పెద్దలను బట్టి స్తోత్రాలు. భక్తి గల, భారం గల అయ్యా మరి ప్రియులను మీరు ఈ కాన్ఫరెన్స్ లో మీరు అనుగ్రహించారు. అందులకై స్తోత్రాలు. అనేక విషయాలను గురించి ప్రార్థించేవారుగా, మీ నామాన్ని ప్రకటించేవారుగా, మీ కార్యాలు జరిగించేవారుగా మీరు జరిగిస్తున్నందుకు ప్రభు, మీరు ఇచ్చిన భారాన్ని బట్టి, ఆ శక్తిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఉదయకాల సమయంలో ఆయన నీ మెల్లని స్వరాన్ని వీక్షించటానికి అయ్యా నీ వాక్కు చేత మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున మరి ఈ జూమ్ యాప్ కూడికను ప్రభా మేము ప్రారంభిస్తుంటుండగా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్య పరిచర్యలో కూడా మరి మీ దాసులను మీరు సత్యంబాబు గారిని బలపరుచుదురని వేడుకుంటున్నాం తండ్రి. మరి నడిపిస్తున్న వారిని బట్టి, పాడువారిని బట్టి, వాక్యం బోధించు వారిని బట్టి మీ పరిశుద్ధాత్మ శక్తి నింపుదల దయచేసి తేటైన సంగతులు, మేలుకరమైన సంగతులు, ఉదయకాలం కావలసిన అమూల్యమైన నీ మాటలు మా హృదయాల్లో నింపి మీరే బలపరచమని, ఈ సమయాన్ని మాకందరికి కూడా దీవెనకరంగా, ప్రయోజనకరంగా అనుగ్రహించమని వేడుకుంటూ, చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ, ఎలాంటి మరి ప్రభా ఈ ఆటంకాలు లేకుండా ఈ కలెక్షన్స్ ఇవన్నీ ప్రభా మరి ఇబ్బందికరంగా చక్కగా ఆయన కాన్ఫరెన్స్ జరిగించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రారంభ ప్రార్థన చేసిన మరదర్శనకు వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన శీలం ప్రవీణ్ అన్న గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. చంద్రన్ ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు మన మధ్యన సోదరుడు చంద్రన్న గారు పాట పాడి దేవుని మహిమపరుస్తారు. చంద్రన్న వందనాలన్నా. వందనాలు. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో 1014వ పాట, మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం,
మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. పరిశుద్ధ వాక్యమే మన బీజం, పరిశుద్ధతయే మన నైజం. పరిశుద్ధ వాక్యమే మన బీజం, పరిశుద్ధతయే మన నైజం. పరిశుద్ధతకై పోరాడేదం, పరిపూర్ణులుగా జీవించేదం. పరిశుద్ధతకై పోరాడేదం, పరిపూర్ణులుగా జీవించేదం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. దేవుని ప్రేమకు ప్రతినిధులం, లోక రక్షణకు వారధులం. దేవుని ప్రేమకు ప్రతినిధులం, లోక రక్షణకు వారధులం. దేవుని సంగములో శిశులం, దైవ సుగుణ సంపన్నులం. దేవుని సంగములో శిశులం, దైవ సుగుణ సంపన్నులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం, పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. నిరీక్షణ మార్గము మనది,
నిరాశ పరచదు మము ఏదే, నిరీక్షణ మార్గము మనదే. నిరాశ పరచదు మము ఏదే, నిత్యమౌ స్వాస్థ్యము మనకున్నది. నిరతము నిలుతుము ప్రభు సన్నిధి, నిత్యమౌ స్వాస్థ్యము మనకున్నది. నిరతము నిలుతుము ప్రభు సన్నిధి, లేదు కులం లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. లేదు కులం లేదు మతం, మనమందరం సహోదరులం. యాజకులం పరిచారకులం, ప్రభు సేవలో ప్రయోజకులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. మనము దేవుని సంబంధులం, క్రీస్తు రక్త బాంధవ్యులం. అయ్యా, అందరికి వందనాలు. చక్కని పాట పాడి దేవుని మయంపరిచిన చంద్రన్నకు వందనాలన్నా. వందనాలయ్యా. ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఈరోజు జూమ్ మీటింగ్ లో దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు బి సత్యం బాబన్న గారు, గుంటూరు జిల్లా తురిమేల నుండి బి సత్యం బాబన్న గారు దేవుని వాక్యం అందిస్తుండగా మనం శ్రద్ధగా విని దేవుని మేలులు ఆశీర్వాదాలు పొందుకుందాం. సత్యం బాబన్న వందనాలన్నా. ప్రార్థన చేయించండి శేఖర్ బాబును. వాక్యం కొరకు మన మధ్య ఉంటున్న ఇజ్రాయెల్ అన్న గారు ప్రార్థిస్తారు. వాక్యం కొరకు ఇజ్రాయెల్ అన్న. వాక్యం కొరకు ఇజ్రాయెల్ అన్న ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారం కలిగిన దేవ, మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నాయన ఈ రీతిగా ఉదయకాలమున నీ పాద సన్నిధిలో సాగరపడి నిన్ను స్తుతించుకునే కృపను అనుగ్రహించారు. మరి చక్కటి ప్రారంభ ప్రార్థనతో అలాగే చక్కటి పాటను గలములెత్తి స్వరములెత్తి నిన్ను మహిమపరుస్తుండగా మీరు మహిమ పొందినారని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నామయ్యా. అదే రీతిగా మా నాయన అధ్యక్షతను వహించి నడిపిస్తున్న దినదాసుడు మా ప్రియుడు శేఖర్ బాబును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్క దాసుని మీరు దీవించండి, ఆశీర్వాదించండి. మరి నాయన ప్రత్యేకంగా ఈ దినమున నీ జీవాకులు అందించబోతున్నటువంటి నీ దినదాసుడు మా ప్రియుడు సత్యం బాబు గారు తుర్మేల నుంచి వాక్కులు అందిస్తుండగా మాకు కావలసిన మాటలు మాకు దయచేయండి. మా జీవితాలలో మాకు దిద్దుబాటును, పురుకొరుపును, ఉద్యమమును కలగజేసి రాబోయే దినాలలో వాటిని అనుసరించి మేము జీవించేలాగా కృపను అనుగ్రహించి సహాయం చేయమని పాసనదిలో ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దినదాసుడు మా ప్రియుడు బర్నబాసు వారి కుటుంబాన్ని ఆయన సేవను మీరు దీవించి ఆశీర్వదించండి. మరొకసారి మమ్మల్ని ఆయన మీరు ఈ విధంగా ప్రతి నిత్యము నీ దివ్యవాకులతో హెచ్చరిస్తూ పురికొరుపుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని ఆయన మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మిమ్మల్ని గొడపరుస్తూ ఆయన ఇంకా ముందున్నటువంటి కార్యక్రమంలో మీరే ఆధిపత్యాన్ని వహించి క్రమముగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామ స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆమెన్. వాక్యం కొరకు ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ అన్నకు వందనాలన్నా. వందనాలన్న, వందనాలు. ఈ దినం దేవుడు ఏర్పాటు చేసిన దేవుని సేవకులు బి సత్యం బాబన్న గుంటూరు జిల్లా తురిమేల నుండి మనం వాక్యాన్ని అందిస్తుండగా శ్రద్ధగా విని దేవుని మేలు ఆశీర్వాదాలు పొందుకుందాం. అన్న 6 గంటల వరకు వాక్యం అందించండి అన్న. వందనాలన్న సత్యం. వందనాలన్న. ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనము గత కొన్ని నెలల నుండి మలాకీ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మలాకీ గ్రంథాన్ని మరి ఈ సమయంలో మలాకీ గ్రంథంలోంచి 3వ అధ్యాయం ఆఖరి భాగాన్ని మనం చదువుకుందాం. గత నెలలో 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు చదివి ధ్యానం చేశాం. మరి ఈ సమయంలో 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదివి మరి మనం ధ్యానం చేద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 18 వచ్చిన. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని, ఆయన ఆజ్ఞలను కైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిన మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు, గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాటలాడుకొనుచుండగా, యెహోవా చెవియొగ్గి ఆలకించు, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబోవు దినమున రాగా వారు నా వారై నా స్వకీయ సాంపత్యముగా ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించున్నట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి ఎవరో, దుర్మార్గులు ఎవరో, సేవించు వారెవరో, ఆయన సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు. మరి మేము కొన్ని నెలల నుండి మలాకీ గ్రంథ ధ్యానాల్లో మేము ఉండగా మీరు మాట్లాడుతున్న సత్యాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభువా మరి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మరి ఆఖరి భాగంలో మేము ఉండగా మీ ఆత్మ సహాయం ఇచ్చి మీరు మాట్లాడి మాతో మీరు నాయన మాట్లాడమని, నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని హెచ్చించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనము మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం దగ్గర నుంచి మనం వరుసగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు 3వ అధ్యాయంలో 13 నుండి
18 వచనాల్లో 2 గుంపుల వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. 2 గుంపుల వారు ఉన్నట్లుగా మనం చూస్తాం. మొదటి గుంపు 13 నుంచి 15 వచనాల్లో గర్వంగా మాట్లాడేవారు. రెండో గుంపు 16 నుండి 18 వచనాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి మాట్లాడేవారు. అది మలాకీ గ్రంథంలో దేవునికి 7 ప్రశ్నలు వేసినట్లుగా మనం చూసాం. దేవుణ్ణే ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూసాం. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూసాము. అవి ప్రారంభంలో నేను చెప్పాను. ఈ 3వ అధ్యాయంలో ఆఖరి ప్రశ్న ఇది. ఏమని? యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. ఇది ఆఖరి ప్రశ్న ఈ గ్రంథంలో, మలాకి గ్రంథంలో ఈ ఆఖరి ప్రశ్న. గర్వపు మాటలు పలికేవారు ఎంతమంది? మరి 10, 13, 14, 15 వచనాల్లో వీళ్ళు ఒక గుంపుగా ఉన్నారు. దేవుణ్ణి గూర్చి గర్వంగా మాట్లాడేవాళ్ళు, గర్వపు మాటలు పలికేవారు. 16, 17, 18 వచనాల్లో దేవుని భయము కలిగి మాట్లాడేవారు ఉన్నారు. ఈనాడు సంఘంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు ఈ 2 రకాల వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటే లెక్క లేకుండా ఇష్టానుసారమైన జీవితంతో ఇష్టానుసారంగా సేవకుల్ని, పెద్దల్ని కావచ్చు, సహోదరులు కావచ్చు, ఎట్లా పడితే అట్లా మాట్లాడే వారు ఉన్నారు. భయముతో భయము నెరిగి మాట్లాడేవారు ఉన్నారు. ఇక్కడ ఈ 13 నుంచి 18 వచనాల్లో ఈ దేవుని భయము లేని గుంపు, వీరిలో ఒక 4 లక్షణాలు మనం చూస్తాం. అలాగే 16 నుంచి 18 వచనాల్లో దైవ భయము కలిగిన వ్యక్తుల్లో ఒక 3 లక్షణాలు మనం చూడొచ్చు. మొత్తం 7 లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి. ఏం మాటలు పలుకుతున్నారండి? బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితమని మరలా మీరు అంటారు. మీ మాటల్లో గర్వం ఉంది. ఏంటి ఆ గర్వపు మాటలు అంటే, మొదటి మాట, దేవుని సేవ చేయుట నిష్ఫలం. దేవుని సేవ చేయుట నిష్ఫలం. వీళ్ళు పలికే మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని సేవ చేయుట నిష్ఫలం. చూసారా? దేవుని సేవ చేయటం అనేది నిష్ఫలం అంట. మరి సేవకి ఎందుకు వచ్చావు? ఏ ఫలం కోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? ప్రియ సహోదరులారా, అయ్యా, అమ్మా, జూమ్ లో వాక్యం వింటున్నటువంటి నా తోటి సేవకులారా, పెద్దలారా, పరిచారకులారా, దేవుడు మనల్ని పిలిచి మంచి బాధ్యతలు ఇచ్చి దేవుని సంఘంలో, పనిలో ఆయన మనల్ని వాడుకుంటుంటే మనం ఏం మాటలు మాట్లాడుతున్నాం? ఏం ఆశించి మాట్లాడుతున్నాం? దేవుని సేవ చేయటం నిష్ఫలం. దేవుని సేవ చేయటం నిష్ఫలం అంటారు. ఇందులో మనం గమనిస్తున్నప్పుడు ఈనాడు వరల్డ్ వైడ్ గా ప్రపంచమంతటిలో ప్రతి నెల
1500 మంది సేవకులు వారు సేవ నుంచి విడిచి పక్కెళ్ళిపోతున్నారు. 1500 మంది సేవకులు ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా పక్కకెళ్ళిపోతున్నారంట. దేవుని సేవ నిష్ఫలం, ఏమి లేదు సేవలో అని. అలాగే 85% మంది పాస్టర్లు గాని, సేవకులు అనబడిన పాస్టర్లు గాని, వీళ్ళంతా రకరకాల సమస్యల్లో బాధపడుతున్నారంట. రకరకాల సమస్యలతో బాధపడుతున్నారంట, ఇబ్బందుల్లో. కొత్తగా సేవకు వచ్చే వాళ్ళు దాదాపు 50% ఉంటే, సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు 85% ఉంటే, నెలలో 1500 మంది దేవుని సేవ నుంచి పక్కకెళ్ళిపోతున్నారు. మాకు సేవ వద్దు, ఏమొద్దు అని. ఎన్నో చర్చిలు ఇంగ్లాండ్, అమెరికా, కొన్ని దేశాలు, అలాగే మనకు కూడా చర్చిలు మ్యూజియంలాగా, బార్ షాపుల్లాగా, చర్చిల్ని స్టోర్ రూముల్లాగా, మరి వారికి ఏదైనా ఫంక్షన్ హాల్ లాగా చాలా స్థలాల్లో ఇచ్చేస్తున్నారు. ప్రజలు రావటంలా దేవుని పరిచర్య ఆగిపోయింది. దేవుని సేవ చేయటం నిష్ఫలం. దేవుని సేవ చేయటం నిష్ఫలం. ఎందుకు వచ్చావు సేవకి? ఎందుకు తీసుకున్నావు ఒక సంఘ పెద్దగా? నేను పరిచర్య చేస్తానని. ఎందుకు ముందుకు వచ్చావు ఒక పరిచారకుడుగా? ఈరోజు నువ్వు చేసే పని ఏంటి? ఇదే మలాకి 1:2 ఏమన్నాడు? 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించి ఉన్నాను, అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపించితివని మీరందరూ. ఏశావు యాకోబు కన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యెహోవా. దేవుడు మన ఎడల ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ చూపించాడు. ఎంతగా ప్రేమ చూపించాడు అంటే, కొలతలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతవరకు ప్రేమ. మనల్ని ప్రేమించి తాను పరిమళ వాసనగా అప్పగించుకున్నాడు. ఈ ప్రేమను ఎరిగిన మనం ఈరోజు వాళ్ళ మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారయ్యా అంటే, 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. మలాకి గ్రంథం 2:17లో మీ మాటల చేత యెహోవాను ఆయాస పెడుతున్నారు. మాటల చేత ఆయాస పెడుతున్నారు. మనం దేవుని సేవ చేయటం నిష్ఫలం. దేవుని సేవలో ఏమి లేదు. చాలా మందికి దేవుని సేవ చాలా భారంగా ఉంటుందండి. చాలా భారంగా ఉంటుంది. గృహాలు దర్శించాలంటే ఒక భారం, ప్రార్థనకు రావాలంటే ఒక భారం, ఏమండి బైబిల్ చదవాలంటే ఒక భారం, లేచి ఆడికల్లా పరిచర్యకి వెళ్ళాలంటే ఒక భారం, ఆ పరిచర్య కొంచెం దూరం అయితే కొంచెం అదొక భారం. చాలా ప్రారంభంలో ఎంతో ఆసక్తితో వచ్చే కొంది బహు సెన్సిటివ్ గా ప్రతిదానికి, ఒకవేళ ఆ సేవలో మంచినీళ్ళు తక్కువైనా కానీ కోపం వచ్చేసింది, ప్రయాణ సౌకర్యం తక్కువైనా ముందు చూసుకోవద్దని కోపం వచ్చేసింది. మళ్ళీ ఏమో వాక్యం ఇస్తే అనుభవాలు, ఆ పాక్స్ గారు ఇట్లా చేశాడు, ఆయన అట్లా చేశాడు, ఈయన ఇట్లా చేశాడని చాలా విషయాలు చెప్పుకుంటా వస్తాం.
ఏదైనా చిన్న లోటు జరిగిందంటే తట్టుకోలేం. ఎన్నో విషయాలు మనం ఇలా చూస్తాం. దేవుని మీద సనుగు, దేవుని మీద మనం సనుగుతున్నాం. సంఖ్యాకాండంలో మనం గమనిస్తున్నప్పుడు 11వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి మార్గాయాసంలో ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో వారు మార్గంలో ఉన్నప్పుడు ఒక పని జరిగింది చూస్తాం. 11వ అధ్యాయం మొదటి వచనంలో జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు, సనగటం ఎప్పుడైనా చూడండి, సనుగులు మీరు గమనించినప్పుడు ఏందో నోరు ఆడిస్తా ఉంటారు, మాట వినపడదు. నోరు తిట్టా ఉంటారు, ఏంది మాట్లాడుతున్నా, ఏం లేదు అంట, సగం తిడతా ఉంటారు. ఏదో ఆ తిట్టు వినబడినట్టుగా ఉంటుంది. ఆ మాట ఏంటంటే వినబడినట్టుగా ఉంటది. ఏందని దగ్గరికి వెళ్తే ఏం లేదు నిన్ను కాదులే. 11వ అధ్యాయంలో జనులు ఆయాసంను గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులుకుంది. 14వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా వారు సనుగుల గురించి మనం చదువుతాం. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చెను. 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. చెడ్డ సమాచారం తెచ్చిన వార్తలు విన్నప్పుడు మా దేవుడు గొప్పవాడు, ఎలాంటి దాన్నైనా ఆయన మమ్మల్ని లోపరిచేవాడు, మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లేవాడు అని నమ్మక ఏడుపులు సనుగులు ప్రారంభమయ్యాయి. వాక్యంలో మనం చూస్తున్నాం, వారు సనిగి సంహారకుని దూత చేత సంహరించబడ్డారు అనే మాటను మనం చూస్తున్నాం. సంఘాల్లో సనుగులు గొనుగులు ఉండకూడదండి. సనుగులు గొనుగులు ఎప్పుడైతే సనుక్కోవటం, ఈ యాడో ఒక వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చిన్నగా పక్కన వాళ్ళకి నేర్పిస్తారు. బాగా మంచిగా చక్కగా ఉండే వాళ్ళు కూడా మరి ఏం చేస్తారంటే ఈ సనుగులు నేర్చుకుంటారు. ప్రతిదానికి సనగటం, నీ కోసం అన్ని తెచ్చి పెట్టినా ఏంది ఇది లేదేంది అంటావు. ఇది ఏంది అడిగే ముందు ఇంత పని చేశారు, నేను ఆ పని నేను చేయొచ్చు కదా, నువ్వు వచ్చి చేయొచ్చుగా ఆ పని. ప్రియులారా, మనం చదువుతాం దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, నువ్వు నిజంగా దేవుని ప్రేమ ఎరిగిన వాడివేనా? ఐగుప్తులో నుండి ఆ యొక్క మోత గంపలు మోస్తూ ఇటుకలు తయారు చేస్తూ విశ్రాంతి లేని నీ జీవితాన్ని జాగ్రత్తగా తీసుకొని అద్భుతాలు చేసి తీసుకొస్తే ఈరోజు ఎవరి మీద నువ్వు సనిగేది? ఏమండి, పౌలు గారు చాలా దైవజనుడైన మోషే గారు అంటాడు చాలా సార్లు, మీ సనుగులు మా మీద కాదు, మీరు సనుగుతుంది, మీరు తిడుతున్న మమ్మల్ని కాదు, దేవుని మీద. కాబట్టి ఈ వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు బహు గర్వపు మాటలు పలుకుతున్న వాళ్ళు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి అన్నాడు. మనం మానాలి, సనుగులు మానాలి, సంశయాలు మానాలి, గొనుక్కులు మానాలి, మరి పితరులు చెప్పటం మానాలి, కొండాలు చెప్పటం మానాలి.
తిట్టడం మానాలి, లేని మాటలు కల్పించి చెప్పే మాటలు మానాలి. ఇలాంటివన్నీ మనం మానుకోవాలి. జీవవాక్యము చేత పట్టుకుని వీళ్ళు దేవుని కుమారులరా, దేవుని పిల్లలరా అన్నట్లుగా మనము వీటన్నిటిని మాని దేవుని కొరకు జీవించాలి. ఒకటి నేను చదువుతున్నప్పుడు వారు దేవుని గురించి గర్వపు మాటలు పలికినది ఏమిటయ్యా అంటే ఆయాసంతో కూడిన మాటలు, గర్వపు మాటలు, ప్రభువుని బాధ పెట్టే మాటలు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని మాటలు ఏమిటయ్యా అంటే ఒకటి అది దేవుని సేవ చేయటం నిష్ఫలం. అందుకే చాలా మంది దేవుని సేవలో, మరి సేవ అంటే ఒక దైవజనులు చేస్తున్నదే కాదు, సేవ మందిరంలో సేవ ఉంది, పరిచర్య ఉంది. మనము సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, మందిరంలో దేవుని సేవ చేయటానికి వచ్చిన స్త్రీలు మనకెందుకు, ముందుగా పోయి మందిరం ఓడవాల్సిన పని మనకెందుకు, మందిరం కడగాల్సిన పని మనకెందుకు, మరి సాపులు వేయాల్సిన పని మనకెందుకు. ప్రార్థన 11:00 12:30కి వెళ్ళిపోయాం అనుకో, అప్పుడే జరుగుతూ ఉంటది, వాళ్ళే చూసుకుంటారు, మనకెందుకు. పురిలారా మనం గమనిస్తున్నప్పుడు ఈ విషయాలు చాలా బాధకరమైనవి మనం చూస్తున్నాం. ఆనాడు మలాకి కాలంలో ఉన్న ప్రజలు దేవుని విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, మందిర పని విషయంలో వారు ఇలాంటి వైఖరి కలిగి ఉంటే గర్వపు మాటలు పలుకుతున్న వాళ్ళ విషయంలో దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడో తెలుసా. అలాగైతే ఈరోజు మన పలుకులు కూడా అంతే కదా. రెండవది మనం చూస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిలో మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ఏం ప్రయోజనం అన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొని అంటే ప్రయోజనం. ఇందాకేమో ఫలము అన్నాడు, ఇప్పుడేం ప్రయోజనాలు కావాలి. ఆయన ఆజ్ఞలు గైకొనటం వల్ల మనకేం ప్రయోజనం? ఏదన్నా ప్రయోజనం ఉందా? దేవుని ఆజ్ఞలు గైకొనటం వల్ల మనకేం ప్రయోజనం ఉంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏం లాభం ఉంది? మనకి ఏదైనా లాభం ఉంటేనే పనిచేయాలి. మందిరంలోనైనా దేవుని పనిలోనైనా ఏ లాభం లేకపోతే ఏం చేయరు. లాభం మనకు కావాలి, కనబడాలి. యోబు గ్రంథంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. 20వ అధ్యాయంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఏందాయా ఆయన మేము సేవించడం ద్వారా మాకు ఏమి లాభం కలిగిద్దాయా. 21వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు 15వ వచనం, మేము ఆయన్ని సేవించుటకు సర్వశక్తుడెవడు, దేవుడెవరు? మేము ఆయన్ని గురించి ప్రార్థన చేయటం వల్ల చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. ఇది అన్యుడు మాట్లాడుతున్నాడంటే సరిపోయింది. మేము ఆయన గురించి ప్రార్థన చేస్తే మాకేమి లాభం అంటే అతడు అన్యుడు. 21వ అధ్యాయంలో చెప్పిన వ్యక్తి అన్యుడు. దేవుడు అంటే తెలియని వాడు, లాభం కోసం ఏ పనైనా చేస్తాడు. మరి దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మనకేం ప్రయోజనం, ఏ లాభం ఉంది అని ఈనాడు ఒక విశ్వాసి దేవుణ్ణి ఎరిగిన వాడు అంటున్నాడంటే, లాభం కోసం ప్రార్థనకు వస్తున్నావా? ప్రియులారా వినండి, ఏదేది నాకు లాభకరంగా ఉందో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అన్నాడు, సమస్తము నష్టపరుచుకున్నాడు, అన్నిటినీ నష్టం చేసుకున్నాడు. ప్రభువు కోసం ఏది నష్టపోయినా పర్వాలేదు. ఆరోగ్యం నష్టపోయానా, ఆస్తి నష్టపోయానా, ఉద్యోగం నష్టపోయానా, ఏది నష్టపోయినా పర్వాలా, నా ప్రభు కోసం, నా ప్రభు యొక్క పని కోసం దేవుని ఆజ్ఞ పాటించటంలో ఏది నష్టపోయినా పర్వాలా.
జక్కయ్య అంటాడు, ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగం ఇస్తున్నాను, పేదలకి సగం ఇస్తున్నాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను వారికి 4 అంతలు చెల్లిచ్చేస్తాను. ఇలా మనం చూస్తున్నప్పుడు ఏదేది నాకు లాభకరంగా ఉందో నా ప్రభు కొరకు అటన్నిటిని నేను నష్టపోయాను. ఆయన చెప్పాడు ఆ ఆధిక్యతలన్నిటినీ పక్కన పెట్టేసేసాను. ఏది పక్కన పెట్టగలవు నువ్వు దేవుని కోసం? లాభం 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 లాభం. లూకా సువార్త 9వ అధ్యాయంలో అక్కడ ఒక ముగ్గురు ఉన్నారు. 9వ అధ్యాయంలో ముగ్గురు ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఆడకు వస్తారయ్యా అంటాడు. వద్దులే బాబు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుడికైనా స్థలం లేదు. నువ్వు వచ్చిన ప్రయోజనం లేదు, నీకు అన్ని ఇవ్వాలి, మేము ఫెసిలిటీస్ మొత్తం ఇవ్వాలి, నాకే తలవాల్చుడికి స్థలం లేదు, మళ్ళీ నీకు వీటన్నిటి నేనే ఆడ చూసేని. ఇంకొక వ్యక్తిని చూసి ప్రభువే పిలిచాడు, ఏమని? నీవు నన్ను వెంబడించు అని. ప్రభువా నా తండ్రి చనిపోయి ఉన్నాడు, నేను అతన్ని పాతి పెట్టి నేను వస్తానన్నాడు. అంటే తండ్రి అక్కడ చనిపోయి ఉంటే ఈయన వచ్చి వాక్యం వింటున్నాడు. ప్రభువుకి ఇలాంటి వాళ్ళు కావాలి. తండ్రి ఆఖరి చూపులో ఉన్నాడు. ఇక్కడ ప్రభువు కూడా ఆ మార్గంలో వెళ్తున్నాడు. రెండింటిని పక్కన పెట్టుకొని నా తండ్రి కంటే కూడా ప్రభువు దగ్గరికి రావాలని ఇటు వచ్చాడు. ఇలాంటి వాళ్ళు కావాలి, నువ్వు రాయే అన్నాడు. ప్రభువా నా తండ్రిని పాతి పెట్టాలంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అని. మూడో వ్యక్తి అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఆడకు వస్తాను ప్రభువా. నాకట వస్తాను గాని నేను ఇంటికాడికి వెళ్ళి చెప్పి రావాలన్నాడు. వస్తాను గాని నేను ఇంటికి వెళ్ళి చెప్పి రావాలయ్యా. ప్రభు అన్నాడు, నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనకకు చూచువాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. ఇక్కడ నాగటి మీద చెయ్యి పెడతారు, మళ్ళీ ఇంటి వైపు చూస్తారు, వెనక వైపు చూస్తారు. ఏందన్నా వద్దామంటే ఇంటికాడ అన్ని ఆటంకాలు, నేను రాలేదు కానీ మీరు వెళ్ళండి పదండి. ఆ ఒక్కతే అంటారు ఒకళ్ళు. ఏమండి, నా స్వార్థకి వెళ్దామంటే ఆ ఒక్కతే అంటారు ఒకళ్ళు. పిల్లలు ఒక్కళ్ళే అంటారు ఇంకొకళ్ళు. ఇంటికాడ ఎవరు లేరు అంటారు ఇంకోవాళ్ళు. ఇంటికాడ ఎవరు లేరు, మరి ఎన్ని కోట్లు ఉండేయో ఎన్ని లక్షలు ఉండేయో మరి నాకైతే ఇంటికాడ ఎవరు లేరు అన్న. నాగటి మీద చెయ్యి పెట్టి వెనకకు చూపు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు. లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు 23వ వచనంలో చెప్తాడు, దేవుని వెంబడించటం అంటే, ఆజ్ఞల గైకొనటం అంటే. 23వ వచనం చూడండి. 23వ వచనంలో ఆయన చెప్తాడు, మరియు ఆయన అందరితో ఇట్లనే, ఎవడైనా నన్ను వెంబడింపగోరి తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకుంటాడు. ప్రభువును వెంబడించడం అంటే, ఆజ్ఞల గైకొనటం అంటే అది శ్రమతో కూడింది. సిలువను మోస్తూ ప్రభు ఏ విధంగా గొల్గొతా యొక్క కపాల స్థలం వరకు ఆయన ఏ విధంగా మోసుకుంటూ వెళ్ళాడు, అవమానాలు నిందలు పొందాడు, శ్రమలు ఉన్నాయండి, ఇబ్బందులు ఉన్నాయండి. దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుతాం. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించు వారు హింస పొందుదురు అన్నారు. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. నేను అదే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి స్థలాల్లో మమ్మల్ని ఉంచాను ఆయన. ఎంతో మంది భయంతో గడుపుతూ సేవ చేస్తున్నారు, ప్రాణాలు పోతాయేమో అని సేవ చేస్తున్నారు.
భయంగా దేవుని సేవ చేస్తున్నారు. ఎప్పుడు ఆర్ఎస్ఎస్లు పట్టుకుంటే ప్రాణాలు పోతాయో తెలియదు, ఎప్పుడు ఎలా కొడతారో కూడా తెలియదు. మేము సురక్షితమైన స్థలంలో ఉండి సేవ చేస్తున్నాం. అడవుల్లో తండాల మధ్య సౌకర్యం లేకుండా, సరైన వసతులు లేని స్థలాల్లో, ఆరోగ్యం లేని మరి విధానాల్లో ఉండి సేవ చేస్తున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు. మేము అన్ని విడిచి నిన్ను వెంబడించాం, ఇంత శ్రమలు పొందామని పేతురు అడిగితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 28 నుండి 30 వచనాలు, ఇదిగో నన్ను వెంబడించిన మీకు ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలకు, మీకు 12 సింహాసనాలు అంటాడు, 10 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. అయ్యా అమ్మ ఆలకించండి. చాలా మంది దేవుని ఆజ్ఞ పాటించటం వల్ల మనకేమి లాభం అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఇక్కడేమి లాభాలు ఉండవు. లాభాలు కావాలని వెంబడించే వాళ్ళు కూడా అక్కర్లా వాళ్ళకి. ఆయనకి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకుంటున్నప్పుడు శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అని ఆ లాభం ఇక్కడ కాదు, పరలోకంలో ప్రభు మనకు లాభం ఇవ్వబోతున్నాడు. మూడవదిగా మనం గమనిస్తున్నప్పుడు అందులోనే ఏమంటున్నారయ్యా వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారయ్యా అంటే చెప్తున్నారు చూడండి, యెహోవా సన్నిధిలో మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి అన్న. దుఃఖాక్రాంతులు అంటే వాళ్ళు బూడిద పూసుకొని గోని పట్టేసుకొని వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తారు ఎక్కువగా ఇశ్రాయేలు. మనం అలా చేయటం వల్ల ఏం ప్రయోజనం? దుఃఖాక్రాంతులుగా మరి మనము దేవుని దగ్గర ఏడవటం, పశ్చాత్తాపడటం, ఈ ఉపవాసాలు ఉండటం, ఈ మరి దేవుని సన్నిధిలో ఈ కన్నీరు కారవటం, మన పాపాలు ఒప్పుకోవటం, పరిశుద్ధంగా ఉండటం, ఎందుకు ఇవన్నీ ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడే విధానం మనం చూస్తున్నప్పుడు దేవుని పని చేస్తున్నారు పైకి, కానీ లోపల దేవుని ప్రేమ లేదు. ఇలా గమనిస్తున్నప్పుడు ఎఫెసీ సంఘం గుర్తుకొస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ మొదటి ప్రేమ నువ్వు విడిచితివని నింద నీ మీద మోపాలి. నీ మొదటి ప్రేమను విడిచావని నింద నీ మీద మోపాలి. ఏమి మాటలు! గర్వపు మాటలు. యెహోవా దేవుని సేవ చేయటం వల్ల ఏం ప్రయోజనం? ఏమండి, దేవుని సేవ చేయటం నిష్ఫలం. దేవుని ఆజ్ఞలు మరి మనం అనుసరించడం వల్ల ఏం ప్రయోజనం? మనం దుఃఖాక్రాంతులుగా ఉపవాస ప్రార్థనలకు రావడం వల్ల ఏం ప్రయోజనం, ఏం లాభం అంటే పైకే ఈ విషయాలు మాట్లాడుతున్నారు, కానీ లోపల దేవుని ప్రేమ లేదు, దేవుని భారం లేదు. చెప్పే వాక్యము, చేసే సేవ, అందిస్తున్న ఏదైనా కావచ్చు, భారం లేకుండా కృత్రిమంగా పరిచర్య చేస్తున్నారు. పైకి మాట్లాడుతున్నారు, కానీ ఇవన్నీ దుఃఖం అంటున్నారు, ఏడుపు అంటున్నారు, ప్రార్థనలు అంటున్నారు, కానీ లోపల ప్రభువుని గుర్చిన భారం లేకుండా మాట్లాడతారు. నామినల్ గా ఈనాడు ఎన్నో క్రైస్తవ సంఘాలు, రకరకాలు, మీ అందరికీ తెలుసు, పేర్లు మనం చెప్పాల్సిన పని. ఎన్ని సంఘాల్లో ఎంతమంది విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు,
ఎన్ని రకాల వాళ్ళ మాటలు, భారం లేని మాటల్ని మనం వింటూ ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఈనాడు బ్రదర్లలో కూడా ఎక్కువ మంది తయారైపోయారు. చాలా బాధకరమైన విషయాలు మనం చూస్తున్నాం, బాధకరమైన విషయాలు. అందుకే మనందరికి తెలుసు, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 17 నుంచి ఒకసారి పేతురును 3 సార్లు అడుగుతాడు. 21వ అధ్యాయం, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అయితే నా గొర్రెల కాయ్, నా గొర్రెల మేపు, నా సేవ చెయ్యి. ప్రభువుని ప్రేమిస్తే ఆయన గొర్రెల కాయ్, ఆయన సేవ చెయ్యి. పిల్లరా, మనం చూస్తున్నాం ఒక గర్వపు మాటలు పలుకుతున్నటువంటి వీరిని మనం గమనిస్తున్నాం. 4వదిగా వాళ్ళు మాట్లాడే మాటలు మనం గమనిస్తున్నప్పుడు 15వ వచనంలో చూస్తే, గర్విష్ఠులు ధన్యులగుదరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారంట. నేను 2 గుంపులు అన్నాను కదా, 13, 14, 15 వచనాల్లో ఈ మొదటి గుంపు అంటే వీళ్ళు ఎవరి మీద మనసు పెట్టారంటే దేవుని మీద కాదు. దుర్మార్గులు, గర్విష్ఠులు. దేవుడికి న్యాయం లేదురా అబ్బాయి, దేవునికి కూడా న్యాయం లేదు. ఎవడో అన్యాయంగా ఉంటాడో, ఎవరు చెడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు చూడు ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు. మనం దేవుని కోసం జీవిస్తున్న వాళ్ళ మనం ఏంది ఎట్లా ఉన్నాం? నాకు ఆసాపు గుర్తుకొస్తాం. 73వ కీర్తనలో ఏందయ్యా, ఆసాపు కూడా చూసి ఎందుకు మరి నేను ఈ భక్తి కలిగి ఉండటం ఎందుకు? చూడండి 73వ కీర్తనలో ఆయన అంటాడు, ఏమన్నాడంటే 2వ వచనంలో, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారుటకు సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వాళ్ళకు కలగవు. ఇతరులకు పుట్టునట్లుగా వారికి తెగులు పుట్టదు. తెగులు అంటే ఇక్కడ రోగం. ఇదివరకు అనేవాళ్ళు ఏ తెగులు పుట్టిందని నీకు అని అంటా ఉంటారు. తెగులు అంటే రోగం. కావున గర్వం వారికి కంఠహారం వలె వారు చుట్టుకొనుచున్నది, వస్త్రం వల్లే వారు బలత్కారంగా ధరించుకుని ఉన్నారు. ప్రభువు చేత వారి కన్నులు మెరకలైనవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు బలత్కారము చేత జరుగు కీడును గుర్చి వారు మాట్లాడుతారు, గర్వంగా మాట్లాడతారు. ఈయన అనుకున్నాడంట 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, ఇది ఎల్లప్పుడూ నిశ్చేత గలవారై ధనవృద్ధి చేసుకుని ఉన్నారు. నా హృదయం నేను శుద్ధిపరుచుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడు అయి ఉండుట వ్యర్థమే. దినమంతయు నా బాధకు కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకున్నప్పుడు ప్రియులారా, ఇలాగ చేస్తూ చాలా బాధపడుతున్నాడు ఆయన, చాలా బాధపడుతున్నాడు. కానీ కొంచెం ముందుగా ఆలోచించేలకే ఆయన వాళ్ళు ఏడున్నారంటే 18వ వచనంలో చెప్తున్నాడు, నిశ్చయముగా నువ్వు వారిని కాలు జారు చోటునే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లుగా వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, క్షణమాత్రములోనే వారు పాడైపోతారు. బాధపడుతున్నాడు, అయ్యా నా తప్పు క్షమించయ్యా, నేను పొరపాటుగా దుర్మార్గుల గురించి దేవుణ్ణి శోధించే వారు బాగుంటున్నారు అనుకున్నాను, కానీ వాళ్ళ కాళ్ళు జారే స్థలంలో ఉన్నారు, క్షణమాత్రం పాడైపోయే పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది
దేవుని మనస్సును అర్థం చేసుకోలేదు, సంఘాన్ని అర్థం చేసుకోలేదు, సేవకుల్ని అర్థం చేసుకోలేదు. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. 25వ అధ్యాయం చూడండి. ప్రభువుని అర్థం చేసుకోకుండా ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 వచనం. తరువాత ఒక తలంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తన చోటు పోయేవాడవు, చల్లని చోట పంటను కూర్చుకునేవాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును. నువ్వు కఠినుడు అయ్యా, మాకు తెలుసు. నా తలంతు ఎందుకు దాచిపెట్టానో తెలుసా? నువ్వు విత్తన చోట కోసేవాడు. నేను అసలు విత్తనాలు వేయకుండా పంట కోసేవాడిని ఏమంటారు? దొంగోడు. చల్లని చోట పంటను సమకూర్చేవాడు. అసలు నేను పంటను చల్లకుండానే వెళ్ళిపోయి మోపులన్నీ తీసుకెళ్లి నాది అంటున్నంటే స్వార్థపరుడు. ఈ ఒక్క తలంతు తీసుకొని భూమిలో దాచిపెట్టిన వాడు తన యజమాని ఎలా అర్థం చేసుకుంటున్నాడండి? ఒక్క తలంతు అంటే 3600 రూపాయలు కావచ్చు. అసలు నీ దగ్గర ఏముందని ఇవ్వాలి? ఒక రాజు వచ్చి నీ దగ్గర ఏమి లేకుండా ఒక తలంతు నీ చేతిలో పెట్టి దీన్ని వ్యాపారం చేయి, అభివృద్ధి చేయని చెప్పి కట్టి వెళ్ళాల్సిన పనేంటి? ఏముంది నీ దగ్గర? మన దగ్గర ఏముందండి? ఆయన ఇచ్చిన వాక్యము ఇవ్వటానికైనా, ఆయన ఇచ్చిన వాక్యం చెప్పే స్వరాలకైనా, వరాలకైనా, పరిచర్యకైనా ఏం చూసి మనకు అప్పగించాడు? ఏమంత గొప్ప వాళ్ళమని? మన పేరు ఏమంత గొప్పది? మన పితరుడు, మన తండ్రి ఆదాము దేవుని ఆజ్ఞ నుంచి తొలగిపోయిన వాడే కదా. ఎవరున్నారు? కానీ మనల్ని ప్రేమించి ఆయన తలంతులు చేతికిస్తే ఒకరోజు లెక్కడుగుతుంటే అంటాడు, నువ్వు కఠినుడువు గనుకనే నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టింది, ఇదిగో ఇది నువ్వు తీసుకొని చెప్పు. కాబట్టి దేవుడు కూడా ఎలా చెప్పాడంటే, నువ్వు అన్నట్టుగానే నేను కఠినుడు అన్నాను కాబట్టి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయేవాడునా, చల్లని చోట పంట కూర్చుకునేవాడునా, నువ్వు ఎరుగుదువా? అట్లయితే నువ్వు నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వారి దగ్గర వడ్డీతో కూడా తీసుకునేవాడిని. నా తలంతు వాని వద్ద తీసివేయి. ఒక్క తలంతు తీసివేశాడు, కలిగిన వాడికి ఇమ్మన్నాడు. ఇతన్ని ఏం చేశాడు? 30 వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపల చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటుంది. పనికి మాలిన ఆ దాసుని వెలుపట చీకటిలో త్రోసివేయి. నిజంగా ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు 13 నుంచి 16, 15 వచనాల్లో దేవుని గురించి గర్వంగా మాట్లాడేవారు ఉన్నారు. 16 నుంచి 18 వచనాల్లో దేవుని యందు భయభక్తులతో కూడిన మాటలు పలికేవారు. వారిలో 4 విషయాలు మనం విన్నాం కదా. ఒకటి ఏమిటయ్యి అంటే, దేవుని సేవ చేయుట నిష్ఫలం అనేవాళ్ళు, దేవుని ఆజ్ఞలను గైకొంటే మనకేమి లాభాలు ఉన్నాయి అనేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు మన శరీరాన్ని నలగొట్టుకొని, బాధపరుచుకొని, దుఃఖపరుచుకొని, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించటం ద్వారా ఏమి ఉపయోగం? తర్వాత వీళ్ళు ఎవరి మీద దృష్టి పెడుతున్నారయ్యా అంటే, దేవుడు 4వ విషయం, దేవుడు ఎవరు దేవునికి ఇష్టం అంటే గర్విష్ఠులు, దుర్మార్గులు, వాళ్ళకి బాగా అభివృద్ధి చేస్తారు. కానీ దేవుణ్ణి నమ్ముకుని భయభక్తులు కలిగిన వారిని దేవుడు అభివృద్ధి చేసేవాడు. దుర్మార్గుల మీద మనసు పెడుతున్నావు, గర్విష్ఠుల మీద మనసు పెడుతున్నావు.
దేవుని మీద మనసు పెట్టలేకపోతున్నాం. కాబట్టి చాలా మంది మలాకీ కాలంలో ఉన్న ప్రజల వలె పరిస్థితి ఎలాగుందయ్యా అంటే, కూర్చొని దేవునికి తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు మనకి తీర్పు తీర్చటం కాదు, దేవునికి తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు. రెండోది, ఆయన ఆజ్ఞలో ఎలాంటి లాభాలు లేవు, సేవలో ఎలాంటి ఫలము లేదు, ఆజ్ఞల మరి అనుసరించటం ద్వారా ఎలాంటి లాభం లేదు. ఆయన కోసం కన్నీరు కాసి ఏడ్చి ఉపవాస ప్రార్థనతో మరి పరిశుద్ధంగా జీవించటం ద్వారా ఏం ఉపయోగం లేదు. దుష్టుల మీద, దుర్మార్గుల మీద విశ్వాసం ఉంచి, అదిగో దేవుడు వాళ్ళకి దేవుడు కానీ మనల్ని కాదని చెప్పి వారు పలికే ఈ మాటలు దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు కానీ మిగతా వాటి మీద నమ్మకం ఉంచుతున్నారు. మరి ఈ సమయంలో వాస్తవంగా మరి ఇంకా 3 ఉన్నాయి, కానీ టైం మనకు 6 అయింది. 6 గంటల 1 నిమిషం అయింది. ప్రభు చిత్తమైతే తర్వాత వాటిని మిగతా వారికి దేవుని కొరకు మాట్లాడుకునే వాళ్ళకి ఆయన ఇచ్చే గ్రంథము, అందులో ఉన్న సత్యాలు, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. తర్వాత ప్రభు చిత్తం అయితే మనం వాటిని విందాం. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులు, ఆనాడు మలాకీ కాలంలో ఉన్న ప్రజల మధ్య జీవించిన ఇలాంటి వ్యక్తులు ఈనాడు మన ఈ సంఘ కాలంలో కూడా ఇలాంటి 4 రకాల విభిన్న వ్యక్తిత్వం కలిగిన వారిని మనం చూస్తున్నాం. ఈ మధ్యలో మనం గమనిస్తున్నాం. ఒకవేళ నేను కూడా కావచ్చు, ఆ వ్యక్తిని నేను కూడా కావచ్చు. ఇలాంటి వాటిని మరి మనం సరిచేసుకొని చక్కపరుచుకొని దేవుని కోసం కన్నీరు కార్చి ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి భక్తి జీవితంలో మనం నడుపుతాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుడుగాక. చక్కని దేవుని మాటలు, చక్కని సందేశాన్ని ఉదయకాల సమయంలో మనకు అందించిన సత్యభావనకు వందనాలు. అన్న మంచి వాక్యాన్ని మనకు అందించినాడు. అంతేకాకుండా మనకు దేవుని సేవ చేయటంలో నిష్ఫలమని, దేవుని ఆజ్ఞలు గైకొనాలని 4 ముఖ్యమైన లక్షణాలు మనకు అన్న చెప్పాడు. అంతేకాకుండా మనం పైకి భక్తి గల వరంగా ఉంటున్నాం, లోపల దేవుని ప్రేమ లేదన్నట్లుగా అన్న మంచి వాక్యాన్ని అందించాడు. మనం దేవుని కొరకు జీవించాలి. మనం సంఘంలో పనిచేయటం వలన ప్రయోజనము, లాభాలు అవన్నీ మనకు ఈ లోకంలో కనపడవు, కానీ పరలోకంలో ఆ లాభాల ఫలాలు ఏంటో మనం పొందుకుంటాం. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని సేవ చేయటంలో భారము, అనేక కష్టాలు, నిందలు, శ్రమలు అన్ని కూడా వస్తాయి. అంతేకాకుండా దేవుణ్ణి అంబడించటంలో ఎవరెవరు అనేది సంఖ్యాకాండం నుంచి, కీర్తన నుంచి, యోబు గ్రంథం నుంచి అనేక విషయాలు చెప్పిన సత్యభావనకు మరొకసారి వందనాలు. ముగింపు ప్రార్థన మన మధ్యన ఉంటున్న అన్న ముగింపు ప్రార్థన శ్యాంబావన్న చేస్తారు. ముగింపు ప్రార్థన శ్యాంబావన్న గారు. దేవుని సేవకులు వందనాలన్న. ప్రార్థిద్దామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా నాయన, అత్యున్నతమైన పరిశుద్ధమైన మహోన్నత నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాము తండ్రి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు తండ్రి. ఎక్కడో పడిన పెంట కుప్ప మీద పడిన మమ్మను, దీనమైన మమ్మను, దీనస్థితులను మమ్మను ప్రభువా విడిచిపెట్టక మమ్మల్ని యొక్క ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన కాల్చిన రక్తంలో విమోచించి నిత్య జీవానికి వారసులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప రక్షణ ఇచ్చారు, నిత్య జీవం అనుగ్రహించారు. అవును ప్రభు, నిత్య ఆనందం మాకు అనుగ్రహించారు. పాపం నుండి విడిపించారు, దాసులుగా నీతికి దాసులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలకు వేళలో జూమ్ మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా నీ మాట వినడానికి నీ దాసుని సిద్ధపరిచి మాకు లేఖనాలు మలాకి ద్వారా మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సనుగులు ప్రభు నాయన ఇలాంటి మంచివారు, పరిశుద్ధులు యొక్క ప్రభు లేఖనాలను ప్రభు వినగా మేము కూడా తండ్రి పరిశుద్ధముగా, నీతిగా, నిజాయితీగా, నమ్మకముగా
విధేయులుగా జీవించడానికి కృప చూపని ప్రార్థిస్తున్నాం. దినదినం ప్రభు నీ మాటలు వింటుండగా భక్తితోనూ శ్రద్ధతోనూ వినయంతోనూ ప్రభు నీతి బ్రతకడానికి మీరే మాకు తోడుగా నీడుగా ఉండి మీరు చేపట్టి నడిపించమని భూలోక యాత్రలో సాగిపోవడానికి మీ కృపను కోరుచుండగా మమ్మల్ని అలా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు మొదట ప్రార్థించిన ప్రియులు, కీర్తన పాడిన ప్రియులను, వాక్యం చెప్పిన దాసులను, ప్రతిమాపనను మరి ఎక్కువగా నీ యొక్క కృపలో బలపరిచి నీ నా మహిమ జీవించి నీకు మెప్పు ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ కృపతో ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు నడిపించారు, స్తోత్రాలు నడిపిస్తున్నాం. శేఖబాబును బట్టి స్తుతిస్తున్నాం. తండ్రి జ్ఞానంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రయాసపడి యొక్క భారముగా ప్రభావ నడిపిస్తున్నాం. బంధవసనాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకన తండ్రి ఆరోగ్యమును నాయన ఇచ్చి ఇంకన తండ్రి నీ సేవ నిమిత్తము పరిచర్యలు భారంగా వాడుకొని పెట్టుకుంటున్నాం తండ్రి. కుటుంబానికి దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ కూడిక ద్వారా ప్రభావ చేరి వచ్చిన ప్రియులను, పెద్దలను, సహోదర సేవకులను బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నాయన మీరు నడిపించేటువంటి సాంకేతికపరమైన ఆటలు కలగకుండా మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతవరకు మీరు నడిపించిన స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు ప్రభువా మహిమ ఘనత ప్రభు మీకే చెల్లిస్తూ దయకొనమని ఈ కొద్ది మనవులమును మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ప్రభువుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొని చుట్టున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన శ్యాంబాబు అన్నకు వందనాలన్నా. వందనాలన్నా. ఈ దినము ప్రారంభ ప్రార్థన చేసిన మర్యాదాస్ అన్నకు, పాట పాడి దేవుని మయపరిచిన చంద్రన్నకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన ఇజ్రాయేల్ అన్నకు, మరియు వాక్యం అందించిన సత్యబాబు అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన శ్యాంబాబు అన్నకు అందరికి కూడా వందనాలు తెలుపుతున్నాను. నాకు ఈ దినాన్ని అధ్యక్షత వహించిన బర్నవాస్ అన్నకు వందనాలు చెప్తూ ఈ సమయాన్ని బర్నవాస్ అన్నకు అందిస్తున్నాను. ప్రకటనలు చెప్పి అన్న ముగిస్తారు.